మీరు కూడా మోపిదేవి గుడిలో మా వాడిలాగా అన్నప్రశ్న చేశారా? సో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మేమైతే పూర్తి వీడియో అయితే పెట్టాము. సో చూసేయండి. సో మోపిదేవి గుడిలో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గుడి ఎదురుగానే ఉన్నాయి రూమ్స్ కూడా. ఇక్కడ మోపిదేవి ఊరిలో జాంకాయలు కూడా చాలా బాగున్నాయండి తీయగా. సో అలాగే స్ట్రైట్గా వచ్చేసి ఇక మా వాడికి గుండు ఇవ్వాలని మొక్కుకున్నాం అన్నమాట. సో ఆ గుండు ఇచ్చేయడానికి తిరుగుతున్నాము. అలా స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ బొమ్మలు అన్నీ ఉన్నాయి, దేవుడి ఫోటోలు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. మా పిల్లలు అయితే అసలు ఆగలేదు, వాళ్ళని ఫాస్ట్ పంపించేసాం, లేదా గోల పెడతారండి. సో అప్పుడు మాకు వర్షం పడిందనమాట, అందుకే మొత్తం రచ్చరచ్చగా ఉంది అక్కడ. సో ఇక్కడే అన్నదానం కూడా పెడతారు, ఫ్రీ అన్నదానం అండి. మేము అన్నదానం కూడా చేసాము. సో వెంట్రుకలు ఇవ్వడానికైతే వచ్చేసాము. ఇంకా మా వాడిని ఇంకా మేనమా వాళ్ళు కూర్చోబెట్టి వెంట్రుకలు ఇస్తారు కదా, సో కూర్చోబెట్టాము. వాడైతే ఏమో నాకు ఏదో చేసేస్తున్నారని భయపడుతూ ముందుగానే ఏడ్చేస్తున్నాడు. సో కొద్దిసేపు అలాగా వాళ్ళు ఫోన్ చూపించమన్నారు, ఫోన్ చూపించా. అంటే మా వాడికి అలవాటు లేదండి, ఏదో మళ్ళీ ఏడుస్తున్నాడు కదా అని చూపించాము. ఇంకా మా వాళ్ళందరూ చూస్తున్నారు వాడు ఎలా ఏడుస్తున్నాడు అని. ఫస్ట్ టైం కదండి, అందరికీ ఉంటుంది కదా. సో మా వాళ్ళందరూ వాడికి క్లాప్స్ కొట్టి, మా పిల్లలు అందరూ, సో వీళ్ళందరూ మా అత్తగారులండి. ఇంక వాడైతే చాలా ఏడ్చాడు. సరేదని కాళ్ళు కడిగేసుకొని పక్కన జంట నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, జంట నాగేంద్ర స్వామి ప్రతిష్టలు చేస్తారు ఇక్కడ. కోరిక కోరుకున్న వాళ్ళు అలా ప్రతిష్ఠ చేస్తాను మొక్కుకొని చేస్తారనమాట. చాలా జంట నాగేంద్ర స్వాములు ఉన్నాయి ఇక్కడ కూడా. మంచిగా మనస్ఫూర్తిగా కోరుకొని నెరవేరితే కన్ఫామ్గా చేయండి మీరు కూడా. సో అలాగే ఇంకా టైం అయిపోతుందని గుడికి అయితే వెళ్ళిపోయాము అన్నప్రశ్న చేయడానికి. సో ఇక్కడ గుడికి ఎంట్రింగ్లోనే పక్కన గేట్ ఉంటుంది కదా, ఆ గేట్లో నుంచి వెళ్ళామన్నమాట. సో అప్పటికి టైం అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా ఇక దండం అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ 365 ఒత్తులు వెలిగించి మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా నెరవేరిద్దండి. ఎవరైనా సరే, పిల్లలు లేని వాళ్ళు మాత్రం ముడుపు కట్టుకోండి, చక్కగా ముడుపు కట్టుకోండి. ఎవరైనా ఇక్కడ మేమైతే నిద్ర చేసామండి. ఇక్కడ నిద్ర చేసి అప్పుడు వాడికి అన్నప్రశ్న స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా వాడికి అన్నప్రశ్న అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే 6 కుటుంబాన్ని పెట్టి చేస్తారు పంతులు గారు. సో మా వాడికి పుస్తకం పట్టుకోమని చెప్తున్నాను నేను, వాడు అదే పట్టుకున్నాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అయితే డబ్బులు పట్టుకున్నాడండి. తర్వాత డబ్బులు బంగారం పట్టుకున్నాడు. అప్పటికే పాపం వాడు అలసిపోయాడు. తర్వాత ఇక మాకు పనికి సంబంధించింది జావగారు కత్తెర, ఇంకా అయ్యే పట్టుకున్నాడండి. సో తర్వాత ఎమ్మటే చెవు కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఇక్కడ మోపిదేవి గుడిలో ఇలాగా చెవు కుట్టిస్తే ఇంకా చాలా మంచిదండి, ఏమన్నా దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో వాడైతే మామూలుగా చెవు కుట్టించినప్పుడు అసలు బాగా ఏడ్చాడనమాట. అంటే ఒక చెవువే కుట్టించాము. సో ఈలోపు టెంపుల్ మూసేశారని మళ్ళీ ఇక రూమ్స్కి వచ్చేసాము. ఇక్కడైతే కొత్తగా కట్టారు అనమాట అది. సో మళ్ళీ ఈవినింగ్కి బయలుదేరిపోయాము. 8కి అలాగా 7కే బయలుదేరాము. మళ్ళీ 8:30 కల్లా టెంపుల్ మూసేస్తారంట. సో అయితే రూమ్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయి. సో లోపల ఎంట్రింగ్ అయితే అయిపోయాము. లోపలికి వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉందండి అసలు టెంపుల్ అయితే. ఇక నైట్ టైం కదా, జనాలు కూడా అంతేం లేరు. చాలా ప్రశాంతంగా, ఎంత మనశ్శాంతిగా ఉందో ఈ టెంపుల్కి రాగానే. మేము కోరుకున్నది కన్ఫామ్గా నెరవేరింది. మాకు బాబు పుట్టాలని కోరుకున్నాము, కన్ఫామ్గా నెరవేరింది. సో చాలా బాగుంది. ఇంకా లోపల తీయనివ్వలేదు, సో అందుకే బయట నుంచి తీసాము. ఇగో ఇక్కడే అండి ఉయ్యాల ముడుపు కడతారు. పిల్లలు లేని వాళ్ళు, ఏమైనా గట్టిగా కోరుకున్న వాళ్ళు ముడుపు కడతారు. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ రాత్రి నిద్ర చేస్తారనమాట. ఇక మా వాడిని కొద్దిసేపు అలా కూర్చోబెట్టి ఇంకా అందరూ కొంచెం కూర్చున్నారు దేవుడి సన్నిధిలో. అప్పటికే లోపల టెంపుల్ మూసేశారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకొకసారి దర్శనం చేసుకుందామని మళ్ళీ దర్శనం చేసుకొని దీపాలు వెలిగించారు. ఈ లోపు మేము దిగిపోయాం. ఇంకా అయిపోయింది. గుడ్ నైట్.